హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో రాగి బూరెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. రాగి బూరెలు ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ బూరెలకు ఆయిల్ కూడా పీల్చదు. ఈ బూరెలు నార్మల్ బూరెల కంటే కూడా మరింత టేస్ట్గా ఉంటాయి. ఈ బూరెలు ఎవరైనా తినొచ్చు. హెల్త్కు చాలా మంచిది. ఎందుకంటే ఈ బూరెల్లో వాడింది రాగిపిండి, బెల్లం కనుక బెల్లం రాగిపిండిలో ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. హెల్త్కు చాలా మంచిది. బూరెలు ఇలా పర్ఫెక్ట్గా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు రాగి పిండిని తీసుకుని గిన్నెలో పోసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. అచ్చం రాగి పిండి అయితే ఒక రకమైన స్మెల్ వస్తుంది బూరెలు. ఇలా కొంచెం గోధుమ పిండి వేసుకోవటం వల్ల ఆ స్మెల్ అంతా బ్యాలెన్స్ అయ్యి బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోవాలి. ఒక పావు కప్పు బెల్లం, పావు కప్పు వాటర్ను పోసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. పాకమేమీ అవసరం లేదు. ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఈ బెల్లంలో నలకలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ బెల్లం సిరప్ని పిండిలోకి ఇలా వడకట్టుకోవాలి. తర్వాత ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం వేడిగా ఉంటుంది కదా సిరప్, ఇలా పిండిని సిరప్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ పెట్టి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా ఈ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలిపారంటే బూరెలు ఇరిగిపోతాయి. పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కలుపుకోవటం కూడా బాగా 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే బూరె అంత పర్ఫెక్ట్గా పొంగుకుంటూ వస్తుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పిండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వీటైపోయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఇలా కొంచెం రాసుకొని ఇలా కొంచెం కవరకు కూడా రాసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మన నార్మల్ బూరె కంటే కూడా కొంచెం పలచగా చేసుకోవాలి. మరీ పలచగా చేసుకుంటే బూరె ఇరిగిపోతుంది. ఇలా చేసుకొని ఆయిల్ బాగా వీటైపోయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మరి సిమ్లో పెట్టుకుంటే బూరెలు పొంగవు, ఆయిల్ కూడా పీల్చేస్తాయి. ఆయిల్ మరి హైలో పెట్టుకున్నామంటే బూరెలు మాడిపోతాయి. ఇలా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో పిండి కలిపి ఈ ప్రాసెస్లో బూరెలు చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎన్ని బూరెలైనా కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా పీల్చదు ఈ బూరెలకి. ప్రతి బూర ఇలా పొంగుకుంటూ వస్తుంది పిండి అయిపోయేంత వరకు కూడా. ఈ బూరెలు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్త్కు చాలా మంచిది. చాలా టేస్ట్ కూడా ఉంటాయి బూరెలు. ఈ బూరెలు పిండి చేసేటప్పుడు ఆయిల్తోనే కాకుండా ఇలా వాటర్తో కూడా చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉందనుకుంటే ఇలా చేతికి కొంచెం వాటర్ తడుపుకొని పిండి ముద్దను తీసుకొని వాటర్తో కూడా చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. మనం కలుపుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఇలా వేసుకోవడమే. పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ బూరెలకి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి బూరెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ బూరెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ బూరెల్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.